మరి కాసేపట్లో గాంధీ భవన్ కు కురియన్ కమిటీ చేరుకోనుంది. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించకపోవడంపై నిజ నిర్ధారణ కమిటీ వేసింది ఏఐసీసీ. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు ఉండనున్నాయి. రాత్రి 7:30 వరకు గాంధీ భవన్లోనే కురియన్ కమిటీ ఉండబోతుంది. అవసరమైతే రేపు జిల్లాలకు కురియన్ కమిటీ వెళ్లబోతుంది. మొదట సికింద్రాబాద్ పార్లమెంట్పై సమీక్ష జరపనుంది. చివరిగా ఖమ్మం పార్లమెంట్పై సమీక్ష జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో టార్గెట్కు అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించకపోవడం పైన ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీ వేసింది. దీనికి 3 మెన్ కమిటీ కురియన్తో కలిపి మొత్తం 3 మెన్ కమిటీ వేసింది. ఈ కమిటీ వేసి చాలా రోజులు అవుతున్నప్పటికీ నేడు దీనిపైన సమీక్ష సమావేశాలని కురియన్ కమిటీ నిర్వహించబోతోంది. కురియన్ కమిటీలో కురియన్తో పాటు రగ్బీల్ హుస్సేన్ అలాగే సంబంధించి దుర్గిల్ సింగ్ ఫర్గత్ సింగ్ ఇద్దరు కూడా ఉండడం జరిగింది. మొత్తం 3 సభ్యులతో కూడిన ఈ కురియన్ కమిటీ ఈరోజు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు కూడా వరుసగా సమీక్షలు చేయబోతా ఉంది. ముఖ్యంగా ఎందుకు లోక్సభ సీట్లలో ఎందుకు తగ్గాయి, అనుకున్న టార్గెట్ ఎందుకు రీచ్ కాలేకపోయారు, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ పార్టీకి సంబంధించిన నేతలు సరిగ్గా పనిచేయలేదా, లేకుంటే ప్రత్యర్థులు బలంగా ఉన్నారా, ఇలాంటి అనేక అంశాలపైన కూడా కురియన్ కమిటీ రిపోర్ట్ను సిద్ధం చేయబోతా ఉంది. మొదటగా 10:30 గంటలకు గాంధీ భవన్లో సికింద్రాబాద్ పార్లమెంటు పైన సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ నుంచి రిపోర్ట్ చేసిన దాన నాగేందర్ అలాగే ముఖ్య నాయకులు సికింద్రాబాద్కు సంబంధించిన ఇన్ఛార్జ్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 7:30 గంటలకు చివరిగా ఖమ్మం పార్లమెంటుకు సంబంధించిన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. లంచ్కు ముందు 4 పార్లమెంట్లు, లంచ్ తర్వాత మిగతా పార్లమెంట్ల సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఇక్కడకు సంబంధించి కొంత రిపోర్ట్ సిద్ధం చేసుకున్న తర్వాత అవసరం అయితే రేపు జిల్లాకు సంబంధించి ముఖ్యమైన నియోజకవర్గ స్థాయి నేతలతో కూడా సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా 14 నుంచి 15 సీట్లు సాధిస్తామని మొదట ఏఐసీసీకి కాంగ్రెస్ ఎన్నికల ముందు చెప్పింది. కానీ కేవలం 8 సీట్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి అప్పటికప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఒక నివేదికని ఏఐసీ ఇచ్చినప్పటికీ ఏఐసీసీ సంతృప్తి చెందలేదు. టార్గెట్కి అనుగుణంగా ఇక్కడ కాంగ్రెస్ నెట్టు పనిచేయలేదనే రిపోర్టు మాకుందనే అభిప్రాయాన్ని ఏఐసీసీ చెప్పింది. దీంతో మొత్తం కూడా కేవలం తెలంగాణ కాదు, మొత్తం 8 రాష్ట్రాలలో కూడా నిజ నిర్ధారణ కమిటీ వేయడం జరిగింది. తెలంగాణతో పాటు మిగతా 7 రాష్ట్రాల్లో కూడా అనుకున్న స్థాయి కనుక ఫలితాలు వచ్చుంటే కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. కానీ ఈ 8 రాష్ట్రాలలో టార్గెట్ అనుగుణంగా ఫలితాలు లేదు కాబట్టి అధికారం కోల్పోయామనే అభిప్రాయాన్ని ఏఐసీసీ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణతో పాటు ఇటు కర్ణాటక అలాగే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ముఖ్యంగా అధికారంలో ఉన్న 3 రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఇక్కడ అసలు అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించలేదు. హిమాచల్ ప్రదేశ్లో అయితే 4 పార్లమెంట్ ఉంటే 1 పార్లమెంట్ కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, అధికారం ఉన్నప్పటికీ ఇక్కడ ఎందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించలేదు అనుకున్న స్థాయిలో అనే దానిపైనే రిపోర్ట్ సిద్ధం చేయబోతున్నారు. అయితే ఇక్కడ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ముఖ్యంగా ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు కూడా ఈ సమీక్ష సమావేశానికి అటెండ్ అవుతున్నారు. కొంతమంది టికెట్ ఆశించి రాని వాళ్ళు కూడా ఈ సమావేశాలకు రాబోతున్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పే అవకాశం ఉంది. నేను నేను ఖమ్మం టికెట్ అడిగాను, ఇవ్వలేదు, కనీసం సికింద్రాబాద్ టికెట్ అడిగినా ఇవ్వలేదు, ఖచ్చితంగా నేను కురియన్ కమిటీకి తన అభిప్రాయాన్ని చెప్తాను, సునీల్ కొనుగోలు అంటూ కూడా వ్యంగ్యాస్త్రాన్ని కూడా వేసిన సందర్భం మనం చూసాం. ఇలా కొంతమంది పార్టీలో అసంతృప్తి నేతలు ఉన్నారు. వారు కూడా కురియన్ కమిటీ అసలు పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది, టికెట్లు ఏ ఆధారంగా ఇచ్చేయడం జరిగింది, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ చూస్తే ఇటు సికింద్రాబాద్ కానీ అటు మల్కాజ్గిరి కానీ చేవెళ్లలో ఎందుకు పార్టీ ఓటమి గల కారణాల దానిపైన కూడా ఇక్కడ చాలామంది నేతల అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఉంది. అయితే ఆ రిపోర్టు గోప్యంగా ఉంచాలని ఏఐసీసీ ఆదేశించిన నేపథ్యంలో దీన్ని సీక్రెట్గా ఎవరు కూడా లోపల ఏం చెప్తున్నారనే విషయాన్ని బయటకు చెప్పకూడదంటూ కూడా ఇప్పటికే ఇంటర్నల్గా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నేతలు ఏం మాట్లాడతారనే కొంత ఆసక్తి అయితే అందరిలో నెలకొని ఉంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.